శుభ సాయంత్రం. ఈరోజు 15వ వాక్యం, పగ ఉన్న చోట శాంతి ఉండదు. వినదగిన ఎవరు చెప్పిన నుంచి 15వ వాక్యం అన్నమాట. పగ ఉన్న చోట శాంతి ఉండదు. ఏంటో చూద్దాం. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో రాయబారమునకు వెళ్ళబోతున్న శ్రీకృష్ణ పరమాత్మతో ధర్మరాజు చెప్పిన నిత్య స్మరణీయమైన పద్యము జరిగినది. ఆ పద్యం ఏంటో చూద్దాం. పగయ కలిగనేని బ్రాహ్మణ ఇంటిలో నున్న ఎట్లగాక ఎవరడిల్లి ఉండునెట్లు చిత్తమొక మాటు గావున వలవదక దీర్ఘవైర వృత్తి. ఏంటంటే జరిగిన సంఘటన ద్వాపర యుగంలోనిది. కలియుగం వచ్చిన తర్వాత కూడా దేశకాలములతో సంబంధం లేకుండా ప్రశాంతంగా బ్రతకడానికి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పద్యమును పరిశీలించడం జరుగుతున్నది. ఇంటిలోనికి ఒక పెద్ద త్రాచుపాము ప్రవేశించినప్పుడు ఇల్లాలు భయపడి పామని కేకలు పెట్టగా యజమాని కర్ర తీసుకొని వస్తే పాము కనబడలేదు. ఇంట్లో పాముని పెట్టుకుని కనబడలేదు కదా, ఎక్కడో భయపడి దాక్కుందని వెళ్ళి మంచం మీద హాయిగా పడుకోగలరా? ఇంట్లోకి వచ్చిన పాము బయటికి వెళ్ళిపోయేదాకా ప్రశాంతంగా ఉండలేరు. పగ ఉన్న చోట శాంతి ఉండదంటే ఇప్పుడు ఇంట్లోకి పాము వచ్చింది, అది ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగింది. అదే కౌరవులు పాండవుల గురించి చెప్పుకుంటాం కదా, వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలో వచ్చిన పద్యం అన్నమాట అది. దాన్ని ఇప్పుడు కూడా కలియుగం వచ్చినా కూడా ఎందుకు మనం అలా స్మరించుకుంటున్నాం అంటే దానిలో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకోవడానికి. అదేంటంటే పగ ఉన్న చోట శాంతి ఉండదు. ఇప్పుడు ఇంట్లోకి తాచుపాము వెళ్ళింది అనుకో, అది చూసి చెప్పింది భార్య భర్తకి చెప్పింది. భర్త కర్ర తీసుకొచ్చేసరికి అది కనిపించలే. కానీ తను చూసింది కదా, ఇంట్లోనే ఉండగలరా? ఇంట్లో పాము ఉందని తెలిసి దాన్ని చంపకుండానో లేదా బయటికి పంపించేయకుండానో ఉండలేం కదా, భయపడుతూనే ఉంటారు కదా. ఉన్నా కూడా పాము ఉన్న ఇంట్లో ఎలా ప్రశాంతంగా ఉండడం సాధ్యం కాదో పగ ఉన్న చోట ప్రశాంతంగా ఉండడానికి సాధ్యము కాదు. మనిషికి ఊరట అనగా శాంతి ఎలా కలుగుతుంది? తాను ఇతరుల మీద పగబట్టి ద్వేషభావంతో రగిలిపోతూ ఉంటే అంకుశముతో ఏనుగు కుంభస్థలం మీద పొడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ప్రశాంతంగా ఉండలేరు. ఏది చేస్తున్నా అవతల వారు అభ్యున్నతిని పొందారు, అది ఎలా పాడు చేయాలని అనుక్షణము రగిలిపోతూ ఉంటారు. మనిషి పగ అనేది ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా పడుకోనివ్వదు, ముందు తిననివ్వదు. ఒకవేళ పడుకున్నా సరే అంకుశంతో ఏనుగు కుంభస్థలం అంటే ఇలా నుదురు అన్నమాట పైన. అలా పగతో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏనుగు కుంభస్థలం మీద గుణపంతో కనుక కొట్టారనుకో అది ఎంత నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అట్లా మనలో ఉన్న పగ మనల్ని ఎప్పుడు అట్లా మనకు తెలియకుండా మనల్ని బ్రెయిన్లో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే పగ అనేది అట్లా ఉండదన్నమాట. ఆ పగలతో ఎప్పుడు అట్లా రగిలిపోతూ ఉంటారనమాట. పాము ఉన్న ఇంటిలో ఉండలేని వారిలాగా పగ కలిగిన వారు కూడా శాంతి లేకుండా అభద్రతగా ఉంటారు. భగవంతుడు ఇంద్రియములకు బడలిక్కలు తీరేలాగా నిద్రపోమని చెప్తే పగ చేత నిద్రపోకుండా ఇతరుల మీద ద్వేషభావంతో ఆలోచిస్తూ వారు కంటి నిండా నిద్రపోరు. నిద్ర రాని నాడు నిద్రకాలిక సుఖము ఉండదు. ఇంద్రియములకు శరీరమునకు సత్తువ రాదు. కంటి నిండా నిద్రలేని నాడు కడుపులో ఆకలి ఉండదు. సహజ వైరము అన్నది లోకంలో జంతువులకు మాత్రమే ఉంటుంది. మనుషుల మధ్య భగవంతుడు సహజ వైరమును సృష్టి చేయలేదు. మనిషి పరమ ప్రేమ భావనతో అన్ని ప్రాణులు యోగక్షేమాలను చూడవలసిన వాడు. ప్రేమ స్వరూపముగా బ్రతకడము చాలా గొప్పతనము. ప్రేమ సాధించలేనిది లేదు. పగతో అవతల వారిని మార్చలేరు. చిన్న పిల్లలకు ఒక కవిత చెప్తూ ఉంటారు. మనుషుల మధ్య ఎప్పుడూ పగ అనేది ఉండకూడదు. అందరం మనం ప్రేమ భావన కలిగి ఉండాలన్నమాట. ఆ పగతో ఆలోచిస్తూ ఉన్నాం అనుకో, నిద్రపోయే సమయం ఎప్పుడు గుర్తొస్తాయి? అన్నీ పొద్దునుండి జరిగినాయి అన్నీ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత అన్నీ బ్రెయిన్ రివైండ్ చేసుకుంటూ ఉంటాయి. అందులో ఏది నచ్చలేదు, లేకపోతే ఎవరు నిన్ను ఇష్టపడట్లేదు, లేకపోతే ఎవరి మీద మనం దేశం పెట్టుకున్నామో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకో, ఆ నిద్ర రాదు. నిద్ర రాకపోవడం వల్ల బాడీ సపోర్ట్ చేయదు. అప్పుడు బాడీకి కూడా రెస్ట్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫ్యాన్లు వేసి ఉంచితే ఏమవుతుంది? హీట్ ఎక్కువై ఎలా కాలిపోతాయో వైర్లు స్విచ్లు, అట్లాగే సమ్ రెస్ట్ అనేది కావాలన్నమాట బాడీ పార్ట్స్ ఇది చేసుకోవడానికి. అప్పుడే బాడీ మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి బలం అనేది వస్తుంది. అప్పుడే నెక్స్ట్ డే కార్యక్రమాలన్నీ చేయగలం. నిద్ర లేదనుకో, నైట్ నిద్ర లేదనుకో, తెల్లారి స్కూల్లో మీరు ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే ఒక రకంగా ఉండదన్నమాట. బాడీ పార్ట్స్ అనేటికి రెస్ట్. అప్పుడే ఎదుగుదల అనేది బాడీ మొత్తం రీసైకిల్ చేసుకుంటుంది అనమాట. అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఎవరి మీద పగ పెంచుకోవడం వల్ల ఎవరో నష్టపోతున్నాం, వాళ్ళకి ఏమన్నా నష్టం కలుగుతుందా? మనం ఎవరి మీద పగ పెంచుకుంటున్నామా వాళ్ళకి
ఏం నష్టం కలగదు. మనలో మనం ఇదై మన ఆరోగ్యం పోయి మనం పాడైపోతుంది తప్పితే ఏం ఉండదు. కంట నిద్ర ఉండదు. నిద్ర లేకపోవడం వల్ల ఆకలి ఉండదు. అసలు ఒక రకంగా ఉండరు అన్నమాట మనిషి. అని మనిషి మధ్య ప్రేమ అనురాగాలతో ఉండి సాధించలేనిది ఏమీ ఉండదు. యుద్ధాలు చేసే గెలవవసరంలా ప్రేమతో ఖచ్చితంగా గెలవచ్చు, మనుషులనైనా మనసులనైనా. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే ప్రాణుల మీద అన్నిటి మీద జాలి చూపించి వాటికి యోగక్షేమాలు చూడాలి మనం. అంతేగాని మనం కొట్టుకుని మన వల్ల మిగతా ప్రాణులకి హాని కలిగేటట్టు చేయకూడదు. ఈ దేశాల మధ్య కానీ మనుషుల మధ్య కానీ ఏదైనా సరే. చిన్నపిల్లలకు ఒక కథ చెప్తూ ఉంటాం కదా, ఆవు దూడ కథ, ఆవు పులి. అదేంటో చూద్దాం. ఒక ఆవు తన దూడకు పాలిచ్చి వచ్చి నీకు ఆహారం అవుతానని అంటే పులి చూద్దామని నమ్మి పంపించింది. దూడకు పాలిచ్చి జాగ్రత్తలు చెప్పి తిరిగి వచ్చి ఆవును చూసి పులి మనసు మార్చుకుని నిన్ను చంపను వెళ్ళిపోమని అన్నది. సత్యము ప్రేమ ఉన్న చోట భగవంతుని కృప ఉంటుంది. మనిషి ప్రేమ ఉండి తీరవలసిన వాడు. ఈశ్వరుడు ప్రేమతో శాంతితో బ్రతికి 10 మందికి మంచిని పంచిపెట్టి అసూయ చెందకుండా ప్రేమించడం నేర్చుకోవాలని చెప్పాడు. పగ పెంచుకుని 10 మందిని అశాంతితో ఉండేటట్టు చేస్తున్నవాడు భగవంతునికి ఎంతో చికాకు పెట్టేటటువంటి లక్షణము ఉన్నవాడు. ఎన్ని పుణ్యకార్యములు చేసినట్టు కనబడినా ఏ ప్రయోజనము ఉండదు. అజ్ఞానముతో పుట్టిన ప్రేమైక మూర్తిగా నిలబడితే వారు చిరస్మరణీయులు. ఆయన చూసేటప్పటికి మనసుకి శాంతి కలుగుతుంది. అసూయ వలన పగ కలుగుతుంది. ఆవు పులి కథ తెలుసు కదా. ఒక ఆవు తినేయడానికి పులి వచ్చినప్పుడు అది నాకు చిన్న పాప ఉండింది, నాకు చిన్న దూడ ఉండింది, దానికి పాలు ఇచ్చేసి క్షేమం చెప్పొస్తాను. చిన్న బిడ్డ కదా, దానికి తెలియదు. నాకు ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వమంటే అదేం చేసేది, పులి నమ్మి పంపించి అది ఆవు ఏం చేసేది, కడుపు నిండా పాలు ఇచ్చేసి దూడకి నేను ఉండలేనమ్మా ఇంకా ఇలా పులి నన్ను తినేసిద్ది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అన్ని యోగాలు క్షేమాలు అన్నీ చెప్పి మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం పులి దగ్గరికి వచ్చింది ఆహారం అయిపోవడానికి. వస్తే అప్పుడు దాని నిజాయితీకి మెచ్చుకుని పులి నేను చంపను, నువ్వు వెళ్ళి అని చెప్పి వదిలేసిద్ది. అది ఎక్కడ, అది దైవత్వం. అలా మనం ఇచ్చిన మాట మీద నిలబడడం, మనం మంచిగా ఉండడం చేసామనుకోండి, వైరం లేకుండా, అవి దేవుడు మనకి ఆ రూపంలో అన్నమాట. పులి అనేది అసలు నిజంగా తినకుండా ఉండదు కదా, కానీ దాని మనసులోకి ద్వారపడి దేవుడు మనకి హెల్ప్ అయ్యేలాగా చేస్తాడనమాట. అప్పుడు బిడ్డ ఆవును దూడ క్షేమంగా ఉంటాయి. అట్లాగే మనిషి ఎప్పుడు ఇంకొక మనిషి పట్ల ప్రేమతో ఉండాలి, అంతేగాని శాంతితో ఉండాలి. 10 మందికి మంచివి పెట్టేటట్టు ఉండాలి, చూసి చెప్పేటట్టు ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళని చూసి అసూయ పడకూడదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయితే, ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్ళారు అనేది ఆలోచించుకోవాలి, దాని నుంచి మంచి నేర్చుకోవాలి. అంతేగాని కోపం చిరాకు పెట్టుకుని బయటికి భగవత్ కార్యాలు ఎన్ని చేసినా, లేదా పూజలు పునస్కారాలు అంటారు, అలాంటివి ఎన్ని చేసినా దేవుడు మెచ్చుకోడు. కడుపులో మన మనసులో అసూయ పెంచుకున్నాం అనుకో వేరే వాళ్ళ మీద, మనం చేసిన పూజలను కూడా ఆయన మెచ్చుకోడు. అలాంటి వాళ్ళని చూస్తే ఈశ్వరుడికి దేవుడికి కోపం వస్తుందంట. అదే కాకుండా అందరి పట్ల ప్రేమతో మంచిగా ఉండే వాళ్ళు ఉంటారే, వాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పటికీ అలా ఉండిపోతారు చిరస్మరణి. అబ్బా ఆయన్ని చూస్తే ఎంత చక్కగా మాట్లాడతారండి, మంచి వ్యక్తి అండి, అందరికీ మంచి చెప్తారండి, ఆయన నోటంలో మంచి మాటలు వస్తే తప్పితే చెడు మాటలు రావండి, ఎవరినైనా అలాంటి వాళ్ళైనా మంచిగా మాట్లాడతారండి అంటారు కొంతమందిని. ఎవరిమైనా సరే వాళ్ళు అలా ఎప్పటికీ చిరస్మరణీయులుగా అట్లా ఎప్పుడు స్మరించడానికి మంచి వాళ్ళని ఉండిపోతారు, మనుషులు ఉన్నా లేకపోయినా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనసుకి శాంతి కలుగుతుంది. అదే అసూయతో ఉన్నారనుకో, అప్పుడేమవుతుంది, కడుపు రగిలిద్ది. అసూయ వలన పగ కలుగుతుంది. అది జీవితంలో 3 విషయములు పరిశీలిస్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా 3 రకాలైన వారు తారసపడుతూ ఉంటారు. తమకన్నా తక్కువ స్థాయి వారు కనబడితే వారి పట్ల ప్రేమతో, ఆదర భావంతో ఉండాలి. ఆ వ్యక్తి కూడా వృద్ధిలోకి రావాలి. ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో అడిగి చెప్పే ప్రేమాభావం ఉండాలి. దానికే ఆదరణము అని పేరు. తమతో సమానమైన స్థాయి వారు కనబడితే అహంకరించకూడదు. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారన్నది గ్రహించగలరు. వారిని కలుపుకోగలిగిన లక్షణములు కలగాలి. ఇంకా పైకి ఎక్కడానికి ఇద్దరూ కలిసి ఏం చేయాలి అనే ప్రేమభావంతో మాట్లాడుకోవడం చేయాలి. తమకన్నా ఉన్నతమైన స్థాయి వారు కనబడుతూ ఉంటారు. వారిని చూసి ఎంత పరిశ్రమ చేస్తే ఈ స్థాయికి వచ్చారు అని గొప్ప గౌరవంతో 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఇంకా పగ అన్న మాట అన్వయము అవదు. అసూయ కలగడం, శత్రుత్వం కలిగిన ప్రేమతో దాన్ని గెలవాలి. అసూయ కలగదు.
శత్రుత్వం కలిగిన ప్రేమతో దాన్ని గెలవాలి. ఓక వేసి మంట పెంచినట్లు వ్యతిరేక భావంతో ఆలోచన చేసి వైరం పెంచుకోకూడదు. మనిషికి అది ఉండవలసిన లక్షణం కాదు. ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు మనం ఉన్నాం, మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళు కనిపిస్తారు, మన స్థాయిలో ఉన్న వాళ్ళు కనిపిస్తారు, మనకన్నా ఎక్కువ రిచ్లో ఉన్నవాళ్ళు అప్పు, మనకన్నా లో, 3 స్టేజ్ల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మనకన్నా తక్కువ వాళ్ళు కనిపించారనుకో, వాళ్ళ పట్ల వాళ్ళ మీద ఇసుక్కుని మనకుందన్న పొగరుతో వాళ్ళకన్నా మనం ఎక్కువన్న ధీమాతో మనం ప్రవర్తించకూడదు. వాళ్ళకి ఏమన్నా మనల్ని చూసి ఏమన్నా భయపడి తప్పులు ఏమన్నా చేస్తున్నారనుకో, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావు అని తెలుసుకుని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పి, మీతో పాటే మీకన్నా తక్కువ చదివే వాళ్ళు ఉంటారు కదా, ఈ విషయంలో నీకు అర్థం కావట్లేదు అని వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీతో పాటు చదివే వాళ్ళు ఉంటే వాళ్ళు నాలాగా కష్టపడబట్టేగా నాతో పాటు ఉన్నారు అనే భావన ఉంచుకోవాలి. మీకన్నా బాగా చదివే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు మనకంటే ఇంకెంత కష్టపడబట్టి వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు, అంత ఇది చేస్తున్నారని వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళలాగా మనం కూడా కష్టపడే తత్వాన్ని ఇమర్చుకోవాలి. అంతేగాని మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ పట్ల కోపము, అసూయ పెంచుకోకూడదు. మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ మీద కానీ మనతో పాటు ఉన్న వాళ్ళ మీద కానీ ధీమాగా పొగరుగా ఉండకూడదు. చులకన భావం అసలు ఉండకూడదు మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ మీద. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, తారుమారు అవుతూ ఉంటాయి. వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి అంటూ ఉంటారు చూడండి. జ్ఞానం విషయంలో అనేది కూడా కొన్నిసార్లు మతిమరుపు రూపంలో వచ్చి మన జ్ఞానం కూడా పోవచ్చు. ఇప్పుడు జ్ఞానం ఉంది, నాకు ఈ సబ్జెక్టులు తెలుసు, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అని పొగరు ఉండకూడదు. దేవుడు తెలుసుకుంటే ఎంతసేపు అది ఇటు చేస్తాడు, ఇటు దట్టు చేస్తాడు, అంతే కదా. ఈరోజు విషయం నేర్చుకున్నారుగా, మంచి విషయాలు నేర్చుకున్నారా? ఏంటి? కోపం ఉన్న చోట శాంతి, పగ ఉన్న చోట శాంతి అనేది ఉండదు. ఎప్పుడు ప్రేమ భావంతో కలిగి ఉండాలి. ప్రేమతో సాధించలేనిది ఏది ఉండదు. కోపంతో చెప్పామనుకో ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకుంటారు. మంచిగా చెప్పామనుకో అప్పటికి నచ్చకపోయిన వాళ్ళకి నెక్స్ట్ తర్వాత బ్రెయిన్తో ఆలోచించినప్పుడు మనసుకి వెళ్ళి అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకేనా? ఈరోజు కథ కంచికి ఓకే. సో సాయంత్రం